హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అతి త్వరలోనే. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే త్వరలో అంటే ఈ రోజున అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మీకైతే చెప్తాను. సో దాదాపు అయితే ఈరోజు రేపటికి అయితే మనకైతే రైతు భరోసా క్రెడిట్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. సో దాంతో పాటు మనకైతే బడ్జెట్ సమావేశం ముందు మనకి ఇంకో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. సో దాని గురించి అయితే కూడా మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే రైతులైతే మన ఛానల్‌లో చూస్తూ ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో ఒకవేళ మీకైతే ఈరోజు గనుక రైతు భరోసా డబ్బులైతే అకౌంట్‌లో వస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ తోటి రైతులైతే ఉంటారు కదా! సో వాళ్ళకి కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ నేము, అలాగే మీకు ఎన్ని ఎకరాలో, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయో ఆ డబ్బులు కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో మీ తోటి రైతులు ఉంటారు కదా! వాళ్ళు కూడా తెలిసిపోతాయి ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మనం అయితే వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. మీరైతే ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 ఇచ్చామని చెప్పారు కదా! సో, ఈసారి వచ్చేసి 15,000 ఇస్తామని చెప్పి మనకి మీటింగ్‌లో కూడా చెప్పడం అయితే జరిగింది. సో, ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇచ్చారు కదా! అదే హామీ ప్రకారంగా బడ్జెట్‌లో కూడా దానికి సంబంధించిన డబ్బులైతే కేటాయించారు. అదే విధంగా వచ్చేసి రైతులకు ఏ మాట ఇచ్చారో అదే మాట ప్రకారంగా ఈసారి ప్రభుత్వం అయితే వెళ్తుంది. రైతులకి 2,00,000 రుణమాఫీ అన్నారు కదా! సో, 2,00,000 ఇంకో 1,50,000 రుణమాఫీ ఇంకో 2 రోజుల్లో ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వము. మనకైతే ఈ నెల 31 తారీఖున 1,50,000 ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకైతే రుణమాఫీ చేస్తుంది. సో, దాంతో పాటు రైతు భరోసా, రైతు బంధుపై బడ్జెట్‌లో అయితే మాట్లాడడం అయితే జరిగింది. గత ప్రభుత్వం వచ్చేసి రైతు బంధు చాలా తక్కువ ఇచ్చిందని, సో, అందుకోసమే మేమైతే రైతులకి అందుబాటులో ఉంటామని, అలాగే రైతులకి మంచి చేయాలనేసరికి మేము ఇలా చెప్తున్నామని మనకైతే ఉప మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దాంతో పాటు రైతులకి రైతు భరోసా డబ్బులనేది మేమైతే ఇస్తామని చెప్తున్నారు. సో, మనకైతే రైతు భరోసా డబ్బులనేది ఎప్పుడొస్తాయంటే, మనకైతే ఆగస్టు 1 తర్వాత అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి, అటు ఉప మంత్రి వచ్చేసి. దీంతో పాటు మనకైతే 1 తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా! సో, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ రైతు భరోసా గైడ్‌లైన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మాట్లాడుకొని, రైతు భరోసా డబ్బులు సంబంధించిన అవన్నీ చెప్తామని చెప్తున్నారు. సో, దాదాపు అయితే రైతులకైతే ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అయితే కంపల్సరీ రైతు భరోసా డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. సో, దీంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకైతే అందిస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు డబ్బులొస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ప్రతి విలేజ్‌లో వచ్చేసి సర్వే చేసుకొని వాళ్ళు రైతులకి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలో అనేది మాట్లాడుకున్నారు. సో, దాంతో పాటు మనకి వచ్చేసి రైతులకి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 5-10 ఎకరాలు చెప్తున్నారు. సో, మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని ఎకరాలు ఓకే ఇస్తే బాగుంటది. మీరు కూడా కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో, అందరూ కామెంట్ చేస్తారు కాబట్టి మీరు కూడా చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.